ఇది ఇట్లుంటే ఇది పక్కన పెడదాం. ఇక ఇంకో మ్యాటర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీరు బిఎస్పి క్యాడర్కి స్వేరోస్కి ఏం నేర్పుతున్నారు? ఏ రాజకీయ సిద్ధాంతం నేర్పుతున్నారు? అణగారిన వర్గాల మీద ఆధిపత్య కులాలు దాడి చేస్తే వెక్కిలిగా పోస్టులు పెట్టమని చెప్తున్నారా? వెక్కిలిగా పోస్టులు పెట్టి దాడులు జరగలేదు, వాళ్ళ మీద వాళ్ళే దాడులు చేసుకున్నారనే అబద్ధపు ప్రచారాన్ని చేయడానికి మీరే ముందుండి ప్రోత్సహిస్తున్నారా? మనమంతా ఒక వర్గంగా ఏర్పడి అధికారం కోసం కొట్లాడవలసిన మనం, సరే రాజకీయ విభేదాలు మీకు మాకు ఉండొచ్చు, రాజకీయ పరంగా మిమ్మల్ని మేము విమర్శించి ఉండొచ్చు, ఎందుకంటే మీరు బిఎస్పి పార్టీని ఆగం చేసి దాని సిద్ధాంతాన్ని మాయం చేసి దాని సిద్ధాంతానికి విరుద్ధంగా, బిఎస్పి సిద్ధాంతానికి భావజాలానికి విరుద్ధంగా ఒక పైసల సిద్ధాంతాన్ని తీసుకొచ్చిననే ఆరోపణలు మేము చేసి ఉండొచ్చు. కానీ ఒక అణగారిన వర్గానికి సంబంధించిన ఒక జర్నలిస్ట్ మీద దాడి జరిగితే మీరు వెక్కిలిగా పోస్టులు పెట్టిస్తారా? ఫేస్బుక్లలో ట్విట్టర్లలో వెక్కిలిగా పోస్టులు పెట్టిస్తారా? ఇదా మీ సిద్ధాంతం? కేసీఆర్ జారి పడితే ఓ ఉరికి చూసినావుగా సిగ్గనిపించలే? మరి పిలిచిండా కేసీఆర్ని? నేను ఆడానా? నాకు ప్రగతి భవన్లోకి వస్తే కేసీఆర్ గేటే తీయలేదన్నావుగా, మరి గేట్ తీయని కేసీఆర్ అడ్డం పడితే ఎందుకు పోయి చూసి వచ్చినావు? ఇక చిలక ప్రవీణ్ మీద ఇంత దాడి జరిగితే కనీసం స్పందించవా? ఓకే, స్పందించకపోయే నీ మద్దతు లేకపోయింది. మా ప్రజలు ఉన్నారు, మా తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది ఉన్నారు. నీ వ్యక్తులతోటి, నీ చెంచగాన్లతోటి, నీ బానిసలతోటి దాడి జరగలేదని పోస్టులు పెట్టిస్తావా? నీకు ధైర్యం ఉంటే, మీకు నిబద్ధత ఉంటే, నీతి నిజాయితీ ఉంటే వచ్చి ఇవాళ చూడురి నా మీద ఎంత దాడి జరిగిందో, ఎన్ని దెబ్బలు తగిలినాయి నాకు. వస్తారా? రారు. ఎవడైతే చిలక ప్రవీణ్ మీద దాడి జరగలేదని ఎవడైతే పోస్టులు పెడతాను, మీకు ఏమాత్రం నీతి నిజాయితీ నిబద్ధత ఉన్నా డైరెక్ట్ రారు, నా ఆఫీస్కే రారు, చూపెడతా ఎక్కడెక్కడ దెబ్బలు జరిగినాయో. నేను పెట్టిన కేసుని నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం ఎలాంటి కుట్రలు వెళ్తుందో రారు. మీకు దమ్ముంటే దీని మీద మాట్లాడు. ఒక కేసీఆర్ మీదనే మాట్లాడతావరా? మిగతా వాళ్ళ మీద మాట్లాడరా? ఇదొకటి చూడండి. మొత్తం కేసు నిర్వీర్యం చేసే పని చేసిండు, పేరే మార్చిపడేసిండు. చెలుక ప్రదీప్ కుమార్ అట, ఇటు చిలుక తీసేసి చెలుక చేసిండు దాన్ని, అటు ప్రవీణ్ కుమార్ తీసేసి ప్రదీప్ కుమార్ చేసిండు. కానీ మా తండ్రి గారి పేరు మాత్రం బాగానే రాసిండు. కంప్లైంట్ ఉన్నది, మీరు ఇచ్చింది, అది పట్టుకొని మళ్ళా వస్తాం. కేసును ఏ విధంగా నిర్వీర్యం చేస్తుందో ఇది తప్పకుండా మానవ హక్కుల సంస్థలు కూడా వేస్తాం. ఇది చాలా పెద్ద నేరం. కంప్లైంట్ ఒకలిస్తే ఇంకొక కంప్లైంట్ పేరు పెట్టి అసలు వీడు ఎవడో, వీడికి ఆధార్ కార్డు ఉన్నదో లేదో తెలియదు, అసలు ఈ పేరు ఉన్నోడు, ఈ ఇంటి పేరు ఉన్నోడే ఉండడు, ఆ పనికి తీసుకొచ్చాను. ఓకే, చూస్తాం. మీరు ఎన్ని కుట్రలు చేసినా మేము చేసే పనులు మేము చేస్తూనే ఉంటాము. ఎట్లా తిప్పి కొట్టాలో అట్లా తిప్పి కొడుతూనే ఉంటాం. దానికి బాధ ఏం లేదు మాకు. కానీ పోరాటానికి దిగినాక ఇవి ఉంటాయని మాకు తెలియదా? లేకపోతే ఇగో మొన్న పోలీస్ స్టేషన్ పోయినాక, పోలీస్ స్టేషన్ పోయి అంత ముందుగా కంప్లైంట్ ఇస్తే చెలుక ప్రదీప్ కుమార్ అట, ఈయన ఎవరు మరి ఒక్కటే ఫోన్లు